వరంగల్లో గణేష్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. 9 రోజుల పాటు భక్తులచే విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఉత్సవ సమితి సభ్యులు రెడీగా ఉన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగే విధంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెరువుల వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. నగరంలోని పలు చెరువుల్లో మొత్తం 7,000కు పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాల్లో 90% మండపాల్ని జియో ట్యాగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ జోన్లో 2,700 విగ్రహాలుండగా ఈస్ట్ జోన్లో 2,170, వెస్ట్ జోన్లో 2,000కు పైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారని తెలిపారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 22 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సురంగ సముద్రం, కట్టమల్లన్న చెరువు, కిలా వరంగల్, అగర్తల బెస్తం చెరువుల వద్ద అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. హనుమకొండలోని బంధన్ చెరువుతో పాటు సిద్దేశ్వర గుండం వద్ద నిమజ్జన ఏర్పాట్లను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహెద్ బాజ్ పాయ్తో పాటు కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని 3 జిల్లాలు కలిపి ఈసారి 7,000కి పైన విగ్రహాలు ఏర్పడైనాయి. 4 ఫీట్కి పైన చూస్తే అన్నీ కలిపి చూస్తే దాదాపు 15,000 వరకు ఉంటాయి. సో వాటన్నిటికీ మనం ఇక్కడ వరంగల్ కమిషనరేట్లో ఉన్న ఫోర్స్ తోటి దాదాపు 2,000 ఫోర్స్ తోటి అంతా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ ముఖ్యంగా కమిషనరేట్లో దాదాపు 15 వరకు చెరువులు ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. అక్కడ అది నిమజ్జనాలు జరుగుతాయి. సో ఇప్పటి వరకు చాలా తక్కువ ఫిగర్స్లో నిమజ్జనాలు జరిగినాయి, కానీ రేపటి నుంచి మ్యాక్సిమం స్టార్ట్ అవుతాయి. సో వాటన్నిటికీ కూడా ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఇతర విభాగాలతోటి వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ చెరువుల దగ్గర ఇంకా వేరే ఏమైనా సౌకర్యాలు కావాలనో అవన్నీ కూడా ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. నిమజ్జన సరళిని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ వెళ్లే వాహనాల్ని అంబేద్కర్ కూడలి మీదుగా కేయూ జంక్షన్ మీదుగా వెళ్లాలని, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాల్ని మడికొండ, కడిపికొండ నాయుడు పంపు మీదుగా వెళ్లాల్సిందిగా సూచించారు. పరకాల, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాల్ని పెద్దమ్మగడ్డ మీదుగా వెళ్లాల్సిందిగా సూచించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 17 చెరువులు ఉన్నాయి. సో చెరువులలో ముఖ్యమైనవి ఇప్పుడు మనం వరంగల్లో ఇప్పుడు ఎక్కువ విగ్రహాలు ఆల్మోస్ట్ 6,000+ విగ్రహాలు వస్తాయనేది మనం అనుకుంటున్నాం. మేజర్లీ చిన్నవడ్డేపల్లి మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్, ఇక్కడ 7 క్రేన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొక చెరువు ఉర్సుగుట్ట చెరువు, అక్కడ కూడా ఎక్కువ వస్తాయి అనేది ఉంది. అది కాకుండా మనకి నర్సంపేటలో గురజాల దగ్గర ఉండే చెరువు, తర్వాత పర్వతగిరి చెరువు, ఇవే మెయిన్గా విగ్రహాలు వెళ్ళేవి. మిగతావన్నీ చిన్న చిన్న ప్లేసెస్, అంత ఇబ్బంది రాకపోవచ్చు. సో బట్ ఇక్కడ ఎలాంటి ప్రతి సంవత్సరం కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వినాయకుని నిమజ్జన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 14 హనంకొండ, 6 వరంగల్లో నిమజ్జనం పాయింట్స్ ఏర్పాటు చేసినాము. ఈ నిమజ్జనంలో పెద్ద ఎత్తున జరిగేది చిన్నవడ్డపల్లి చెరువు, ఉర్సుగుట్ట, అదేవిధంగా హనంకొండకు వచ్చే వరకు బంధం చెరువు,